కుప్పం ఆ పేరు రాష్ట్రంలో తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు. అది పరిచయం అక్కర్లేని నియోజకవర్గం. రాష్ట్రంలో అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. అలాంటి నియోజకవర్గంలో మేడం గారి ప్రాధాన్యత పెరిగిందట. ఇప్పుడు సీఎం కన్నా ఆమెకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట ఆ ప్రాంత వాసులు. ఇంతకు ఎవరు ఆమెకే ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాలకు విజనరీ లీడర్ను ఇచ్చింది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా అధిక ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఇప్పటికి 7 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి సీఎం చంద్రబాబు వరుసగా గెలుపొందారు. 2024లో 8వ చంద్రబాబు గెలుపొందారు. అయితే గత 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ లేనంతగా ఈసారి తన సతీమణి నారా భువనేశ్వరికి ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా భువనేశ్వరి హాజరవుతున్నారు. కుప్పం వాసులు చంద్రబాబు కన్నా ఆయన సతీమణిని ఎక్కువగా అభిమానిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. 2023లో చంద్రబాబును అప్పటి వైసీపీ ప్రభుత్వం అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అప్పుడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఆ పర్యటనను కుప్పం నుండే ప్రారంభించారు. ఇక్కడి ప్రజలు ఆమె పడుతున్న బాధను గుర్తించి భువనేశ్వరికి అండగా నిలిచారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కుప్పం ప్రజలు వెనుకంజ వేయక ఆమెకి అండగా నిలిచారు. దీన్ని గుర్తించిన భువనేశ్వరి కుప్పంలోని పలు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఓవైపు హెరిటేజ్ నిధులు, మరోవైపు ఎన్టీఆర్ ట్రస్ట్ నిధుల సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పేదలకు ట్రైసైకిల్ పంపిణీ, ఉచిత రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నారు కూడా. యువతకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తున్నారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇలా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో జాతర జరిగినా, చిన్నపాటి కార్యక్రమం జరిగినా నారా భువనేశ్వరి పాల్గొంటున్నారు. అక్కడ ప్రజలకు భరోసా ఇస్తూ నగదు బహుమతి అందిస్తున్నారు. ఇకపోతే సీఎం చంద్రబాబు కన్నా భువనేశ్వరి అంటేనే కుప్పం వాసులు ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 12 సార్లకు పైగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ప్రజలు ఆమె పట్ల చూపుతున్న అభిమానానికి భువనేశ్వరి ఫిదా అయ్యారు. ఆమె సూచన మేరకు కుప్పంలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడి ప్రజలు భర్త కన్నా భార్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మేడంకి అండగా నిలుస్తున్నారు. చంద్రబాబు ఆమె ఆజ్ఞను శిరసావహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో 2026లో నియోజకవర్గంలో పునరేకీకరణ జరుగుతుంది. కుప్పంలో సీఎం చంద్రబాబు కన్నా సతీమణి భువనేశ్వరికి ఆదరణ బాగా పెరిగిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు భువనేశ్వరి. రాబోయే రోజుల్లో ఆమె నాయకురాలిగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాలని స్థానికులు ఆశిస్తున్నారు. అదే జరిగితే కుప్పం వాసులకు అదృష్టం మరింత పట్టిందని భావించవచ్చు. మరి భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా, లేక తెరచాటుగా కుప్పంలో చక్రం తిప్పుతారో వేచి చూడాలి.